ఏంటి మా స్ట్రీట్ మొత్తం ఇలా ఉంది, ఆ వీడియో తీయలేబో, వీడియో తీయొద్దు అంటుంది. ఈ పటాయి వస్తే ఈ స్ట్రీట్ అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఇండియన్స్ పెద్ద పట్టించుకోవట్లా, ఫారినర్స్ వస్తే మాత్రం వదలలా. బీచ్ రోడ్ అంతా ఇలాగే ఉంటది. వీడియోస్ తీస్తే అస్సలు ఊరుకోరు మామ, ఒంగోబెట్టి కొట్టి వదిలేస్తారు, అలాగుంటది. ఈ వీడియోస్కి యూట్యూబ్ బాబాయ్ రూపాయి కూడా ఇవ్వడు. ఏదో మీ ఆనందం కోసం, నా దురద కోసం వీడియోస్ చేస్తున్నా. ప్లీజ్ మామ సపోర్ట్ చేయండి. ఈ థాయిలాండ్ సిరీస్ అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ కంట్రీకి అయితే వెళ్ళిపోతాం దీని తర్వాత. చూసుకో మామ, ఆఫ్రికన్ కూడా ఉన్నారు ఇక్కడ, మీకు నీ ఓపిక. సమధికార్, ఈరోజు మేము పటాయాలో ఉన్నాము. మీకు పటాయా నైట్ లైఫ్ మొత్తాన్ని ఒక రేంజ్ లో చూపిస్తాను, చూడండి. చూడలేము అనుకున్న వాళ్ళు ముందు ఇక్కడ వీడియో ఆపేయండి, ఎందుకంటే లోపల పచ్చాపారాలు మామూలుగా ఉండవు, అదిరిపోద్ది. అమ్మాయిలు ఎవరైనా ఉంటే ముందే స్కిప్ చేసేయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పచ్చాపారాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయంటే కష్టం. ఏంటంటే ఈ రోజు సపతి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే ముందు ఈ పటాయా నైట్ లైఫ్ అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. అలాగే పటాయా బీచ్ సైడ్ మొత్తం పత్యాపరాలు ఉంటాయి కదా, అన్ని ఇదే వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. చక్కగా చూసేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి మామూలుగా ఉండదు, ఓకేనా? ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం, లెట్స్ గో. అసలైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోని బీచ్ సైడ్ మామూలుగా ఉండదు, మొత్తం రచ్చ రంబులలో ఉంటుంది. ఇంకా కొంచెం టైం అయితే బాగుంటుంది, చూపిద్దాం. నడుచుకుంటూ వెళ్దాం, చూసుకుంటూ పోదాం. వీడియోస్ అసలు తీయకూడదు, కైమంటారు. మరి చూద్దాం ఒకసారి. ఇది రెడీగా ఉన్నారు చూసారా ఇక్కడ నించొని కొబ్బరి చెట్ల దగ్గర. అదిగోని అలా ఉంటారు మరి ఇక్కడ. వీడియో అయితే తీయకూడదు, దూరంగా చూపిస్తా, చూడండి. కారు చూసారా, రోల్స్ రాయల్స్ మామూలుగా ఉండదు. మరి బ్యాంకాక్లో బాబాయ్ అరిపిస్తున్నాడు. బీచ్ పక్కన కూర్చొని బాగా చిల్ అవుతున్నారు. బా ఎంత బాగుంది అసలు, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఐ లవ్ పటాయా, ఐ లవ్ పటాయా. అది చూడండి, ఫ్లాగ్ కలర్స్తో ఏర్పాటు చేశారు, బాగుంది. ఇంకా మీరు తెలిసిందే, ఈ బీచ్ సైడ్ నైట్ వస్తే మామూలుగా ఉండదు. చూసారు ఇక్కడ నిలబడ్డారు, ఇదిగో ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ పత్యాపారాలే. మనకి నైట్ జిమ్చికానే మాట్లాడాలనుకుంటే మాట్లాడుకొని తీసుకెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది. ఇదిగోండి అక్క అసలు చెట్టు కింద చూసారు ఎంతమంది ఉన్నారు. అక్కడి నుంచి ఇదిగో మొదలుకుంటే ఆ చివరికి మీరు ఎంత దూరం వెళ్ళినా ఉంటూనే ఉంటారు, మామూలుగా ఉండదు. మరి పటాయా అంటే గట్టిగా పట్టుకోవడం ఏదైనా సరే. నా వెళ్ళి దగ్గర నుంచి కొన్ని ఏమైనా పాసిబిలిటీ అయితే చూపిస్తూ వెళ్తూ ఉంటా, చూడండి. మీకు ఈ బీచ్ సైడ్ కూడా అదిరిపోయే మసాజులు ఉంటాయి, చక్కగా మసాజులు చేయించుకోవచ్చు, చాలా ఉంటాయి. ఓరి నాయనో, ఏంద్ర బాబు అంతమంది ఉన్నారు. ఆ చివరి వరకు బీభత్సంగా ఉన్నారు. అక్కడ చెట్ల కింద నిలబడిన వాళ్ళందరూ అల్లే. సెంట్రల్ పటాయా హిల్టన్. అసలే మనం దోళ్ళ అడుగులను చెప్పాలంటే కెలికి వదిలేసాను. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ దాకా కెలిగేసి మాట్లాడాము. నువ్వు ఆడా మగా లేడీ బాయ్ ఏంటి అని అడిగినా లేడీ అంటున్నారు. ఏంటి మ్యాటర్ అన్న. ఇందులో మొహమాటం లేదు, చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే బాగోదు, మరి మామూలుగా ఉండదు. అందుకని ఎవరిని గెలిగినా ఏం చెప్తారంటే 1000 తాయిబాట్ అంటారు. 1000 తాయిబాట్ అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 2800 అలా ఉంటుంది. అది ఇంకా నోటితో దరిద్రంగా ఉంటుంది. మొత్తం చెప్పాలంటే ఒక గంట సేపు వస్తారంట, అది అలాగుంటుంది. దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని రూమ్ తీసుకెళ్ళాలంటే తీసుకుపోవచ్చు. కానీ ఎక్కువ శాతం లేడీ బాయ్స్ ఉంటారు మామోయ్. మీ కళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేస్తాయి. మీ కళ్ళతో చూసి అన్నీ నమ్మకండి, మోసపోకండి. మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత లింగ దర్శనం అయిందనుకో ఎవరితో చెప్పుకోలేరు, మీకు మీరే బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు, అలా ఉంటుంది పరిస్థితి. చాలామంది ఉన్నారు. అది మరి ఇంకా వాళ్ళు తీయాలని భయం వేస్తుంది, గొడవ తీసేస్తారు వాళ్ళు, గోల అసలు నో వీడియో అంటున్నారు. మిల్లు ఎక్కడ దొరికారా బాబాయ్ అనుకొని మొత్తం తిరిగేసి కెలిగేసి వచ్చాము ఈ చివరికి. ఇక్కడ ఇంకా చూపిస్తా, మ్యాక్సిమం ఎంత ట్రై కుదిరితే అంతవరకు చూపించుకుంటూ వెళ్తా, చూడండి. బాబాయ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, మాట్లాడుకో బాబాయ్.
పబ్బుల్లో మాత్రం ఫుల్ ఎంజాయ్, మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవుతారు నైట్లు. అసలు ఇంకా నైటే మెయిన్ ఇక్కడ చెప్పాలంటే, పక్కలే పీకేది ఏమి ఉండదు కానీ రాత్రిలే వావ్. లొకేషన్ బాగుంది ఇది కూడా. అలా సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్ని దేశాల పాపలు ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే మెయిన్ డబ్బులు ఉండాలి మామ. నిజంగా డబ్బులు లేకపోతే దేనికి పనిరాం. అసలు అమ్మాయి కూడా మన ముఖం చూడదు. అలాంటి పరిస్థితి ఇక్కడ. డబ్బులు ఉంటేనే ఏదైనా సరే. ఎంజాయ్ చేయండి మామ, డబ్బులు సంపాదించరండి. ఖాళీగా వచ్చి ఇలా తిరిగితే ఉపయోగం ఏమీ లేదు. నాలాగా ఖాళీగా వచ్చి ఊరిని ఇక్కడ చూస్తే ఏముండదు. డబ్బులు గట్టిగా ఉంటేనే ఇక్కడ వ్యాపారం, లేదంటే బెబ్బే. చూసుకొని మనలో మనమే బాధపడి వెళ్ళిపోతారు అంతే. పైసలు గట్టిగా ఉంటేనే పని. ఆ మసాజు, ఈ మసాజు, సోఫీ మసాజు, నూరు మసాజు, అమ్మో దీని అమ్మ. థాయిలాండ్ అంటే ఏదో అనుకున్నాం కానీ నిజంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ థాయిలాండ్ ఎందుకు వస్తారంటే ఇందుకే. అన్ని వ్యాపారాలు ఇక్కడ అలా సాగిపోతూ ఉంటాయి. పైసలు ఉంటే చాలు, పైసాయే పరమాత్మ. కానీ కాదు, ఈ బీచ్ మొత్తం ఏమో సంసార పనులు చేస్తున్నట్టు, ఈ పక్కనేమో దేవుడిని పెట్టినట్టు వీళ్ళు గుడి పెట్టారు. ఇక్కడ చేసేవన్నీ ఏమో పక్కన పత్తి వ్యాపారాలు. ఇదంతా అక్కడి నుంచి ఆ శివ నుంచి ఈ శివర వరకు మొత్తం పత్తి వ్యాపారాలు. ఇదిగో ఇదంతా వాళ్ళు మధ్యలో ఏమో ఇక్కడ గుడిని పెట్టారు. సూపర్ అబ్బా. ఏంటి ఇక్కడ డ్రింక్ పెట్టారు, పంట అంట. ఎవరైనా తాగొచ్చేమో. ఏ దేవుడో మరి మనకు తెలీదు. థాయిలాండ్ దేవుడు ఎవరో, థాయిలాండ్ దేవుడు అనుకుంటా. బా బీచ్లో ఆ సాంగ్ పాడుతూ ఉంటే వీళ్ళు కూర్చొని దెంగు తింటూ దెంగు తాగుతున్నారు. సూపర్ అసలు. కానీ ఫ్యామిలీలతో కూర్చొని కూడా చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అది మెయిన్. ఎలా ఉందండి, ఈ పక్కన ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు, ఈ పక్కన పత్తి వ్యాపారాలు జరుగుతున్నాయి, ఆ పక్కన పబ్బులు గిబ్బులు. ఒకే చోట అన్ని రకాల లైఫ్లను ఇక్కడ చూసేయచ్చు మనం. సూపర్. ఇక్కడ హనీ టు బాడీ మసాజ్. మ్యాటర్ ఏంటంటే హనీ టు గురించి చెప్పాలంటే అదిరిపోద్ది మా. లోపల మామూలుగా ఉండదు. స్టార్టింగ్ 2200 నుంచి ఉంటుంది. ఎలా అంటే లోపలికి తీసుకెళ్తారు, చక్కగా స్నానం చేపిస్తారు, మసాజ్ చేపిస్తారు, లాస్ట్లో బూమ్ బూమ్ అంటారు. మొత్తం కలిపి ఇంక్లూడ్ 2200 అంట. మా హోటల్ చెప్పాడు. అది చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ థాయిలాండ్లో, ట్రై చేయాలన్నాడు. మంచి హడావిడిగా ఉంటుంది ఇది మొత్తం. ఓ ఫుల్ క్రౌడ్. ఫుల్ క్రౌడ్. పాపలు చూసి నవ్వుతున్నారు. థాయి స్కై కూడా ఉంది. అడ్వెంచర్స్ చేయడానికి కూడా మంచిగా ఉంటాయి. అదిగో అక్కడ ఉన్న పాపలందరూ వాళ్ళే. సైడు లైవ్ మ్యూజిక్ ఇస్తున్నాడు బాబాయ్ కూర్చొని. అది అక్కడ పాపలనేమో బాబాయ్లు మాట్లాడుకున్నారు. ముసలి బాబాయ్కి పండగే పండగ ఈరోజు. సెట్ చేసుకున్నాడు. ఏ పాప బాగుంది. దిస్ వన్ ఇస్ గుడ్. మామూలుగా ఉండదు మరి. బాబాయిలు బేరం ఆడుకుంటున్నారు. ఇలా వరుసగా ఏంటంటే ఆ చెట్ల కింద ఆ చీకట్లో అలా ఎక్కువగా ఉంటారు. అంటే ఓపెన్గా రారులే. ఎవరి వాళ్ళ సంపాదన ఇంకా వాళ్ళ వృత్తి అంతే. ఇంకా మనం ఏం చేయలేము.
వాళ్ళ వృత్తి వాళ్ళది, మనం తప్పడానికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. బాబాయ్ రోడ్డు మీద పప్పలు అమ్ముతున్నాడు, ఆంటీ ఏమో పువ్వులు అమ్ముతుంది. బాగుంటాయి పబ్బులు, కూర్చొని ఎంజాయ్ చేయడానికి, మంచిగా చిల్ అవ్వడానికి, ఎదురుగా పాపలను తీసుకెళ్ళడానికి. ఇక్కడ బాబాయ్ పప్పలు అమ్మితే అటువైపు పప్పలు అమ్ముతున్నారు. ఈ చిల్ చిల్ చిల్. రోడ్డు బాగుంది, బిల్డింగ్ అంతా భలే ఉంది. వావ్, షీ ఈజ్ క్యూట్. బాగుంది మా అమ్మాయి. ఆ రోడ్ మొత్తం ఉంటారు కానీ థాయ్ అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు, ఆఫ్రికన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. పక్కన కంబోడియా, లావోస్ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు. రష్యన్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి, రష్యన్స్ ఏమంటారు, థాయిలాండ్లో ఉంటారులే కానీ ఇక్కడ ఉండరు ఈ రోడ్లలో. ఎక్స్పెన్సివ్ మా వాళ్ళు. వీడియో తీస్తుంటే అటు తిరిగిపోతున్నారు అసలు. మాట్లాడుకున్నప్పుడు చూసుకోండి మామ, లేడీ బాయ్స్ కూడా ఉంటారు చాలా మంది. చూసుకోకపోతే కష్టమే, చూడడానికి ఆడవాళ్ళలాగే కనబడతారు కనుక కాదు. ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారు మొత్తం. చూసుకో మామ, ఆఫ్రికన్ కూడా ఉన్నారు ఇక్కడ. మీకు నీ ఓపిక. ఫ్రూట్స్, ఓ మై గాడ్, మాల్ దగ్గరికి వచ్చాం. ఇంకెలా ఎంత దూరం వెళ్ళినా ఉంటూనే ఉంటారు. ఇది ఇలా పక్కన నించొని, అలా అక్కడ నించున్నారు కదా పక్కన, అలా నించొని ఉంటూనే ఉంటారు ఎంత దూరం వెళ్ళినా. మధ్యలో ఫార్మ్ బాబాయ్ను ఎక్కించుకొని ముసలివాడిని ఇద్దరు తీసుకెళ్ళిపోతున్నారు. అది నా ముందే చెప్తుంది, చలేస్తుంది వింటర్ కదా అని చెప్తుంది. ఏదో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది మరి. Nice products. ఎంతమంది అందరు లైన్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ అనుకున్నారు? పటాయా వాకింగ్ స్ట్రీట్కి నైట్ ఇప్పుడు 10:30 అవుతుంది. లైన్ కడతారు, ఇంకా మిడ్ నైట్ అదిరిపోద్ది కాబట్టి ఇంకప్పుడే వెళ్తారు. అరే బీచ్ పబ్బులు ఆడావిడ మామూలుగా లేదు. ఓ ఇక చికెన్లు గీకెన్లు. సోయా 6కి వచ్చేసాం ఇప్పుడు మనం. పటాయాలోని ఎంతో ముఖ్యమైన సోయా 6 రోడ్డుకి ఏదో వచ్చేసాం. మీరు ఏది మిస్ అయినా ఇది అస్సలు మిస్ అవ్వకండి మామ. అసలు లోపల చూడండి ఒకసారి. రోడ్డు మీద ఫారినర్స్ వస్తే మాత్రం అస్సలు వదలలేదు. మనల్ని అయితే ఓకే కానీ పట్టించుకోరు, కానీ ఇండియన్స్ వీళ్ళు ఫారినర్స్ అయితే పిచ్చి ఎక్కిపోతున్నారు. వీళ్ళు చూడండి, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకి కెలుగుతారు. ఆఫ్రికన్ పట్టుకొని కూడా వదలలేదుగా. ఇండియన్స్ ఏం చేశారు మీకు?
మీకు ఏ పురుగులు కావాలో చెప్పండి. తూనీగలు ఉన్నాయి, ఏంటి ఏ పురుగులు, బొద్దింకలు, అన్ని పురుగులు ఉన్నాయి మామ ఇక్కడ. మీకు ఏ పురుగులు కావాలంటే ఆ పురుగులు. ఇగో తేళ్ళు తింటారా చెప్పండి, తేళ్ళు, అన్ని రకాల పురుగులు అమ్మబడిన ఇక్కడ. ఓరి నాయను స్ట్రీట్ మొత్తం ఇరగదీసింది మా అసలు. ఫోటో తీయనులే బో, ఫోటో తీయొద్దు అంటుంది. ఈ వీడియోకి యూట్యూబ్ బాబాయ్ రూపాయి కూడా ఇవ్వడు మామ. ఏదో మీ ఆనందం కోసం అయితే మొత్తం నైట్ లైఫ్ని అయితే తిరిగి చూపిస్తున్నాను. ఎంజాయ్ చేయండి. అలాగే కొంచెం ఈ థాయిలాండ్ సిరీస్ ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి ప్లీజ్ మామ. కాదు గొలుసుల్లో తిరుగుతుంది నెక్లెస్. బాబాయ్ని అసలు పట్టుకుని వదల్లా. అసలు ఇండియన్స్ పెద్ద పట్టించుకోవట్లా, ఫారినర్స్ వస్తే మాత్రం వదల్లా. ఏంటి మామ ఈ సోయా 6 ఎలా ఉంది? అదే సోయా 6 వెనక మొత్తం గోలగా ఉంది, మామూలుగా లేదు అసలు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇండియన్స్ మాత్రం ఎవడో పట్టించుకోవట్లే, ఫారినర్స్ వస్తే మాత్రం ఎగబడుతున్నారు వాళ్ళ మీదకి. మన ఇండియన్స్ ఏం మరి వాళ్ళకి ఏం చేశారో మరి ఇలా 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 చూస్తున్నారు. వీళ్ళు పెద్దగా పట్టించుకోవట్లే ఎవరిని, చాలా మందిని చూసా. అదే ఫారినర్ వస్తే చాలా ఎగబడుతున్నారు వాళ్ళ మీదకి. ఇది కూడా ఎక్కేసాం ఫైనల్గా మనం. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 బాటిల్ ఇస్తే చాలు దింపేస్తాడు బాబాయ్. మామూలుగా ఉండదు మరి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. థాయిలాండ్ వచ్చామంటే ఇది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి, భలే ఉంటుంది సరదాగా జర్నీ.